గత 40 సంవత్సరాలుగా ఏ మహానాడు జరిగినా అధికారం ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా సరే వాటిని లెక్క చేయకుండా పిలిచిందే తరువా అన్నట్టుగా ప్రతి ఒక్క కార్యకర్త పసుపు చొక్కా వేసుకుంటూ ఈ యొక్క మహానాడు కార్యక్రమం విజయవంతం చేయడానికి తరతరాలుగా కుటుంబాల వరకు కూడా తెలుగుదేశం పార్టీ వెంట నిలబడి ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేసినటువంటి ప్రతి ఒక్క కుటుంబానికి ఆ కార్యకర్తకి ఆ స్ఫూర్తికి మరొకసారి వేదిక ద్వారా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం। అలాగే గత 12 సంవత్సరాలుగా నేను చూస్తున్నటువంటి మహానాడుల్లో కూడా అతి ముఖ్యమైనటువంటి కార్యక్రమంగా ఎంతో ఆసక్తిగా ఎదురు చూసే కార్యక్రమం ప్రతిపక్షంలో ఉన్నప్పుడు 2022లో ఒంగోలులో ఒక కార్యక్రమం చేస్తే ఆ మహానాడు ద్వారా కార్యకర్తలందరికీ కూడా ధైర్యం నింపి పంపించినటువంటిది మన మహానాడు కార్యక్రమం। 2023లో రాజమండ్రిలో మనం మహానాడు కార్యక్రమం పెడితే యుద్ధానికి మేమందరం కూడా సంసిద్ధంగా ఉన్నామని నినాదంతో ముందుకెళ్ళినటువంటిది రాజమండ్రిలో మహానాడు కార్యక్రమం। ఆ స్ఫూర్తితో కార్యకర్తలు నాయకులు పార్టీ అందరూ కూడా కష్టపడి ప్రజలతో మమేకమై దేశ చరిత్రలోనే ఎన్నడూ లేని విధంగా 94% స్ట్రైక్ రేట్తో ప్రభుత్వాన్ని ఎస్టాబ్లిష్ చేసినటువంటి ఏకైక రాష్ట్రం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంగా కీర్తించబడినటువంటి మన కార్యకర్తల తాలూకా సహకారం మరొకసారి గుర్తు చేస్తున్నాను। కడపలో మొట్టమొదటి మహానాడుగా కడప గడపకు పసుపు తోరణం కట్టి ఈరోజు ఎంతో వైభవంగా ఈ యొక్క కార్యక్రమాన్ని ముందుకు నడిపిస్తున్నారు।